Hi everyone, welcome back to my channel Active Spoken English class. Today we are going to learn English grammar lesson parts of speech. So let's begin our class. Parts of speech. What is parts of speech? Parts of speech అంటే ఏంటి? పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అంటే స్పీచ్లోని భాగాల్ని మనం పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అంటాము. మనం ప్రతిరోజు మాట్లాడే మాటలు ఏదైతే వాక్యాలు యూజ్ చేస్తామో దానికి డిఫరెంట్ వర్డ్స్ ఉంటాయి. ఈ వర్డ్స్కి డిఫరెంట్ నేమ్స్ ఉంటాయి. దానినే మనం పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అంటాము. ఏ సెంటెన్స్ హ్యాస్ డిఫరెంట్ వర్డ్స్. ఇన్ దీస్ వర్డ్స్ హ్యాస్ డిఫరెంట్ నేమ్స్ ఇన్ ఇంగ్లీష్ గ్రామర్. దీస్ ఆర్ కాల్డ్ పార్ట్స్ ఆఫ్ స్పీచ్. Parts of speech one of the important role in English grammar. Not only that, it needs for English language. ఈ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ వల్ల మనకు సెంటెన్స్లోని వర్డ్స్ ఎలా అరేంజ్ చేయాలో, దానివల్ల మనకు ఒక అర్థవంతమైన మీనింగ్ ఎలా తెలియజేస్తుందో అనేది మనకు తెలుస్తుంది. పార్ట్స్ ఆఫ్ స్పీచ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్కి చాలా అవసరం. ఇది ఇంగ్లీష్ లాంగ్వేజ్లో చాలా ప్రత్యేకమైన పాత్ర వహిస్తుంది. దేర్ ఆర్ 8 టైప్స్ ఆఫ్ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ ఇన్ ఇంగ్లీష్ గ్రామర్. ఇంగ్లీష్ గ్రామర్లో 8 రకాల పార్ట్స్ ఆఫ్ స్పీచ్ ఉంటాయి. అవి ఏంటో ఇప్పుడు మనం చూద్దాం. నౌన్, ప్రనౌన్, యాడ్జెక్టివ్, వర్బ్, యాడ్వర్బ్, ప్రిపోజిషన్, కంజంక్షన్ అండ్ ఇంటర్జెక్షన్. మళ్ళీ ఒకసారి నౌన్, ప్రనౌన్, యాడ్జెక్టివ్, verb, adverb, preposition, conjunction and interjection. వాట్ ఈజ్ నౌన్? నౌన్ అంటే ఏంటి? నౌన్ని తెలుగులో నామవాచకం అంటాము. నౌన్ ఈజ్ ఎ వర్డ్ యూజ్డ్ యాజ్ ద నేమ్ ఆఫ్ ఎ పర్సన్, ప్లేస్, థింగ్ ఆర్ ఎనిమల్ ఆర్ ఏ నేమ్. నౌన్ ఈజ్ ఏ నేమింగ్ వర్డ్. నౌన్ ఈజ్ ఏ నేమింగ్ వర్డ్. నౌన్ అంటే ఏదైనా పేర్లను తెలియజేసే దాన్ని మనం నౌన్ అని అంటాము. పేర్లను తెలుపు వాటిని మనం నౌన్ అని అంటాము. మనుషుల పేర్లు కానీ, ప్రాంతముల పేర్లు కానీ, వస్తువుల పేర్లు కానీ, జంతువుల పేర్లు కానీ తెలుపు వాటిని మనం నౌన్ అని అంటాము. నేమ్ ఆఫ్ ద పర్సన్ ఏదైనా మనుషుల పేర్లు కానీ, నేమ్ ఆఫ్ ఎ ప్లేస్ ఏదైనా ప్రాంతముల పేర్లు కానీ, నేమ్ ఆఫ్ ద థింగ్ ఏదైనా వస్తువుల పేర్లు కానీ, నేమ్ ఆఫ్ ద యానిమల్ ఏదైనా జంతువుల పేర్లు కానీ తెలుపు వాటిని మనం నౌన్ అని అంటాము. అంటే నామవాచకం అని అంటాము. అంటే పేర్లను తెలుపు వాటిని మనము నామవాచకం అని అంటాము. నేమ్ ఆఫ్ ద పర్సన్కి ఎగ్జాంపుల్ జాన్ అండ్ నిఖిల్. నేమ్ ఆఫ్ ద పర్సన్కి ఎగ్జాంపుల్ జాన్ అండ్ నిఖిల్. నేమ్ ఆఫ్ ద ప్లేస్కి ఎగ్జాంపుల్ వైజాగ్, హైదరాబాద్. నేమ్ ఆఫ్ ద ప్లేసెస్ ఆర్ వైజాగ్, హైదరాబాద్. Name of the animals. Name of the animals example elephant and dog. Here name of the examples are elephant and dog. Name of the things. Name of the things example mobile, watch. Mobile and watch. Here name of the examples are mobile and watch. Some more examples. Charan went to the shop. In this sentence there are two nouns. The first noun is Charan, name of the person. In this sentence, the second noun is shop. Name of the place is a shop. Second example, the puppy dog sits on the chair. In this sentence, there are two nouns. ఈ సెంటెన్స్లో మనకు two nouns ఉన్నాయి. The place of animal is a puppy dog. And the second noun is place of thing is a chair. Now I will explain about pronoun. What is pronoun? Pronoun ni telugulo sarvanamam ani antamu. Pronoun. A pronoun is used in place of a noun or noun for us to avoid repetition. నౌన్కు బదులుగా వాడే పదాలని మనం ప్రనౌన్ అని అంటాము. నామవాచకానికి బదులుగా నామవాచకం తిరిగి పునరావృతం కాకుండా వాడే పదాలని మనం ప్రనౌన్ అని అంటాము. ఒక సెంటెన్స్లో మనము
ప్రతిసారి నౌన్ని ఉపయోగించలేము, అంటే నామవాచకాన్ని ఉపయోగించలేము. దానికి బదులుగా మనం సర్వనామముని ఉపయోగిస్తాము. అది ఎలాగో ఇక్కడ చూద్దాం. లత గోస్ టు స్కూల్. షీ ఈజ్ స్టడీయింగ్ సెకండ్ క్లాస్. షీ గాట్ ఫస్ట్ ర్యాంక్ ఇన్ హర్ క్లాస్. ఇన్ దిస్ సెంటెన్స్ మనం ఫస్ట్ ఈ సెంటెన్స్లో లత గోస్ టు స్కూల్ అంటే లత స్కూల్కి వెళ్తుంది అని చెప్పాం. సెకండ్ సెంటెన్స్లో షీ ఈజ్ స్టడీయింగ్ సెకండ్ క్లాస్, ఆమె సెకండ్ క్లాస్ చదువుతుంది. లతకు బదులుగా మనం ఆమె అనే పదాన్ని ఉపయోగించాము, అంటే నౌన్కు బదులుగా ప్రొనౌన్ని ఉపయోగించాము. సర్వనామం అంటే ప్రొనౌన్ అంటే నౌను బదులుగా ఉపయోగించే పదాలని సర్వనామం అంటాము. ఈ సెంటెన్స్లో ఈ వాక్యంలో లతకు బదులుగా షీ అనే వర్డ్ని ఉపయోగించాము. లత గోస్ టు స్కూల్, షీ స్టడీయింగ్ సెకండ్ క్లాస్ అండ్ షీ గాట్ ఫస్ట్ ర్యాంక్ ఇన్ హర్ క్లాస్. తిరిగి మనము షీ అనే పదాన్ని అంటే ప్రొనౌన్ని ఉపయోగించాము. అంటే ప్రొనౌన్ ఈజ్ ఏ వర్డ్ యూజ్డ్ ఇన్స్టెంట్ ఆఫ్ నౌన్. నౌన్కు బదులుగా వాడే పదాలని మనం ప్రొనౌన్ని అంటాము. ప్రతిసారి మనం లత అని మాట్లాడకూడదు, అలా మనం మాట్లాడలేము. సో దానికి బదులు అతను, ఆమె, అది, ఇది, వారు ఇలాంటి పదాలని మనం ఉపయోగిస్తాము. ఇలాంటి పదాలని మనం ప్రొనౌన్ అని అంటాము. నౌన్ పునరావృతం కాకుండా ఉపయోగించే పదాలని మనం ప్రొనౌన్ అని అంటాము. సమ్ మోర్ ఎగ్జాంపుల్స్. ఐ, యు, వి, దే, హీ, షీ, ఇట్, హిమ్, హర్, హజ్, మీ ఎక్సెట్రా. ఇవన్నీ ప్రొనౌన్కి ఎగ్జాంపుల్స్. లెట్స్ గో టు లర్న్ యాడ్జెక్టివ్. అన్ యాడ్జెక్టివ్ తెలుగులో విశేషణం అని అంటారు. వాట్ ఈస్ అన్ యాడ్జెక్టివ్? Adjective is a word used to add something to the meaning of a noun, or adjective describes a quality or quantity of the noun and pronoun. Adjective noun కానీ ప్రొనౌన్కి, నౌన్ లేదా ప్రొనౌన్ అంటే నామవాచకం లేదా సర్వనామముకు క్వాలిటీ లేదా క్వాంటిటీని తెలుపుతుంది, అంటే విశేషణం గురించి తెలుపుతుంది. దాని యొక్క విశేషణాన్ని తెలిపే దానిని మనం యాడ్జెక్టివ్ అంటాము. Adjective is a word used to add something to the meaning of noun or pronoun. ఎక్స్ట్రా మీనింగ్ని యాడ్ చేస్తుంది. సపోజ్ ఆమె ఒక బాలిక అన్నాము, అక్కడ జస్ట్ ఆమె ఒక బాలికను మాత్రం అన్నాం. ఆమె ఒక అందమైన బాలిక అని చెప్పినప్పుడు మనం ఆమె యొక్క గుణాన్ని అందమైన అనే పదంతో యూజ్ చేసి మనం చెప్పడం జరిగింది, కాబట్టి ఇటువంటి పదాలని మనం యాడ్జెక్టివ్ అని అంటాము. ఎగ్జాంపుల్స్: బ్లాక్, స్వీట్, బ్రేవ్, బ్యూటిఫుల్, బిగ్, రెడ్. Some more other examples about adjective. Akhil is a brave boy. What kind of boy Akhil is? Akhil is a brave boy. In this sentence, brave is a adjective. ఇక్కడ మనం అఖిల్ గురించి అడిషనల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చాము, కాబట్టి ఇక్కడ బ్రేవ్ అనేది adjective. లత ఈజ్ ఏ గుడ్ సింగర్. ఇన్ దిస్ సెంటెన్స్ గుడ్ ఈజ్ అన్ adjective. ఇక్కడ గుడ్ అనేది adjective. లత ఎలాంటి సింగర్? గుడ్ సింగర్. అంటే లత ఈజ్ ఏ సింగర్ అన్నప్పుడు మనకు అది నార్మల్ వాక్యంగానే అనిపించింది, కానీ ఇక్కడ గుడ్ అనేది మనము ఎక్స్ట్రా మీనింగ్ని, అంటే లత యొక్క గుణాన్ని, ఎలాంటి సింగరు అనేది మనం ఇక్కడ గుడ్ అనే పదంతో ఉపయోగించాం, కాబట్టి లత ఈజ్ ఏ గుడ్ సింగర్ అంటే లత అనేది గుడ్ అనేది యాడ్జెక్టివ్. సీమా హ్యాజ్ ఎ రెడ్ కార్. ఇన్ దిస్ సెంటెన్స్ రెడ్ ఈజ్ అన్ యాడ్జెక్టివ్. సీమా హ్యాజ్ ఎ రెడ్ కార్ అంటే సీమ దగ్గర రెడ్ కారు ఉంది. సీమ దగ్గర ఎటువంటి కారు ఉంది? రెడ్ కారు ఉంది. అంటే రెడ్ అనేది కారు యొక్క ఎక్స్ట్రా మీనింగ్ని యాడ్ చేయడం జరిగింది, కాబట్టి రెడ్ ఈజ్ అన్ యాడ్జెక్టివ్. దీస్ టైప్ ఆఫ్ వర్డ్స్ కాల్డ్ అన్ యాడ్జెక్టివ్. నౌ ఐ విల్ ఎక్స్ప్లెయిన్ వర్బ్. వాట్ ఈజ్ వర్బ్? వర్బ్ అంటే తెలుగులో క్రియ అంటాము. వాట్ ఈజ్ వర్బ్? Verb shows as an action or a state of being. It can show what someone or something is doing. వర్బ్ అంటే ఒక యాక్షన్ అంటే ఒక చర్య లేదా చర్య యొక్క స్థితిని తెలియజేసినటువంటి పదాలని మనం వర్బ్ అంటే క్రియ అంటాం. అది ఎవరైనా లేదా ఏదైనా చేసే చర్యని చూపిస్తుంది లేదా తెలియపరుస్తుంది. Verb అంటే shows an action or a state of being. It can shows what someone or something is doing. For example,
play, write, cook, eat, run, talk, extra, etc. Some sentences about a verb. I read newspaper. I read newspaper every day. This sentence read is the verb. ఈ సెంటెన్స్ లో read verb అంటే క్రియ. She plays the cricket. ఆమె క్రికెట్ ఆడుతుంది. In this sentence plays is the verb. So the verb shows us action or state of being. Now we are going to look an adverb. What is an adverb? Adverb అంటే తెలుగులో క్రియా విశేషణం అని అంటారు. ఇప్పుడు adverb అంటే ఏంటో తెలుసుకుందాం. An adverb describes a verb, an adjective or another adverb. Adverb వర్బ్ని adjectiveకి మరియు another adverbకి వివరిస్తుంది లేదా అడిషనల్ ఇన్ఫర్మేషన్ ఇస్తుంది. An adverb describes or modify or gives more information about verb, adjective or another adverb. Example: slowly, badly, sadly, sweetly, quickly, carefully, closely, strongly. These type of words called an adverb. They walk slowly. They walk slowly. In this sentence, walk is a verb. ఈ సెంటెన్స్ లో walk అనేది verb. సో వాళ్ళు ఎలా నడుస్తున్నారు? స్లోలీ అంటే వాళ్ళు స్లోగా నడుస్తున్నారు, చాలా నెమ్మదిగా నడుస్తున్నారు. అంటే ఇక్కడ వర్బ్ అయినటువంటి వాక్కి యాడ్వర్బ్ స్లోలీ అంటే నెమ్మదిగానే అడిషనల్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. అంటే యాడ్వర్బ్ వర్బ్కి అడిషనల్ ఇన్ఫర్మేషన్ ఇస్తుంది. నెక్స్ట్ ఎగ్జాంపుల్, వన్ మోర్ ఎగ్జాంపుల్. She writes very neatly. In this sentence, writes is a verb, neatly is a adverb. ఇక్కడ writes అనే verb and neatly అనేది మన adverb గా ఈ సెంటెన్స్ లో neatly అనే పదం adverb. అయితే ఇక్కడ very neatly అని adverb కి ఎక్స్టర్నల్ అంటే ఇంకా ఎక్స్ట్రా అడిషనల్ ఇన్ఫర్మేషన్ వెరీ అనే పదం ఇచ్చింది, వెరీ అనే యాడ్వర్బ్ ఇచ్చింది. అంటే యాడ్వర్బ్ అనదర్ యాడ్వర్బ్ కూడా ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ ఇస్తుంది. లాస్ట్ ఎగ్జాంపుల్, ఐశ్వర్య ఈజ్ వెరీ బ్యూటిఫుల్ ఉమెన్ ఇన్ ద వరల్డ్. ఐశ్వర్య ఈజ్ ఏ వెరీ బ్యూటిఫుల్ ఉమెన్ ఇన్ ద వరల్డ్. ఐశ్వర్య ఈజ్ వెరీ బ్యూటిఫుల్ ఉమెన్ ఇన్ ద వరల్డ్. ఇన్ దిస్ సెంటెన్స్ బ్యూటిఫుల్ ఈజ్ ఏ యాడ్జెక్టివ్. ఇక్కడ యాడ్జెక్టివ్ ముందు మనం వేరే అనే మెన్షన్ చేసాం, వేరే అనే యాడ్వర్బ్ని ఉపయోగించాము. కాబట్టి యాడ్వర్బ్ యాడ్జెక్టివ్ కూడా అడిషనల్ ఇన్ఫర్మేషన్ ఇస్తుంది. ఓకేనా ఫ్రెండ్స్? యాడ్వర్బ్ వర్బ్కి, యాడ్జెక్టివ్కి అండ్ అనదర్ యాడ్వర్బ్కి మోడిఫై చేస్తుంది లేదా అడిషనల్ ఇన్ఫర్మేషన్ ఇస్తుంది. నౌ వీఆర్ గోయింగ్ టు లర్న్ కంజంక్షన్. వాట్ ఈస్ కంజంక్షన్? కంజంక్షన్ని తెలుగులో సముచ్చయం అని అంటారు. ఏ కంజంక్షన్ ఈజ్ ఏ వర్డ్ యూజ్డ్ టు జాయిన్ వర్డ్స్, ఫ్రేజెస్ ఆర్ ఏ సెంటెన్స్. కంజంక్షన్ అంటే రెండు వాక్యాల పదాలను జత చేసే పదాలను కంజంక్షన్ అంటారు. కంజంక్షన్ అంటే రెండు వాక్యాలను పదాలను జత చేసే పదాలను కంజంక్షన్ అంటారు. అంటే జాయిన్ చేసే వర్డ్స్ని లేదా ఫ్రేజెస్ని లేదా సెంటెన్స్ని మనం కంజంక్షన్ అని అంటాము. Examples: and, but, although, so, then, because. Some more examples about conjunction. Abhi and Akhil are brothers. In this sentence, what is conjunction? And is a conjunction. ఈ సెంటెన్స్ లో కంజంక్షన్ ఏంటి? అండ్. అభిని మరియు అఖిల్ని అండ్ అనే పదంతో మనం జాయిన్ చేసాము కాబట్టి ఇక్కడ అండ్ కంజంక్షన్. Abhi and Akhil are brothers. Next example, I am poor, so I can't buy a car. I am poor, so I can't buy a car. So in this sentence, so is a conjunction. ఇక్కడ so అనే పదం
ఈ వాక్యాల్ని జాయిన్ చేసింది. Lata is more beautiful than Priya. In this sentence, then is a conjunction. Lata is more beautiful than Priya. Then is a conjunction. ఈ విధంగా కంజక్షన్ పదాలను కానీ వాక్యాలను కానీ జాయిన్ చేస్తుంది. అంటే పదాలని మనం కంజక్షన్ అంటాము. ఈ కంజక్షన్ ఈజ్ ఏ వర్డ్ used to join words, phrases or sentence. Now I am going to show preposition. What is preposition? Preposition ని తెలుగులో విభక్తి ప్రత్యయం అని అంటారు. A preposition is a word which is placed before a noun or pronoun and it shows relation between the noun or pronoun and other words in a sentence. ప్రిపోజిషన్ నౌన్కి లేదా ప్రొనౌన్కి రిలేషన్ని చూపిస్తుంది లేదా కలుపుతుంది. నౌన్కి అంటే నామవాచకాన్ని లేదా సర్వనామంకి వేరే సెంటెన్స్తో రిలేషన్ కలుపు పదాన్ని మనం ప్రిపోజిషన్ అని అంటాము. ఇది లింక్ చేస్తుంది అంటే సంబంధాన్ని కలుపుతుంది. ప్రిపోజిషన్స్ ఆర్ యూజువల్లీ షార్ట్ వర్డ్స్. ఎగ్జాంపుల్స్ ఆన్, టు, అండర్, ఓవర్, బై, ఎక్సెట్రా. Some more examples about preposition. I was born on 12th December 2001. In this sentence, what is preposition? On is a preposition. ఈ సెంటెన్స్లో preposition ఏంటి? On. I go to the college by bike. ఈ సెంటెన్స్లో preposition by. She sat under the tree. She sat under the tree. ఈ సెంటెన్స్లో in this sentence అండర్ ఈజ్ ఏ ప్రిపోజిషన్. ప్రిపోజిషన్ అంటే నౌన్కి లేదా ప్రొనౌన్కి వేరే సెంటెన్స్తో రిలేషన్ని కలిపే పదాలని మనం ప్రిపోజిషన్ అని అంటాము. ఏ ప్రిపోజిషన్ ఈజ్ ఏ వర్డ్ విచ్ ఈజ్ ప్లేస్డ్ బిఫోర్ ఏ నౌన్ ఆర్ ప్రొనౌన్ అండ్ ఇట్ షోస్ రిలేషన్ బిట్వీన్ ద నౌన్ ఆర్ ప్రొనౌన్ అండ్ అదర్ వర్డ్స్ ఇన్ ఏ సెంటెన్స్. ఇంటర్జెక్షన్ అంటే ఏంటో చూద్దాం. ఇంటర్జెక్షన్. వాట్ ఈస్ ఇంటర్జెక్షన్? ఇంటర్జెక్షన్ తెలుగులో అంతరాయం లేదా ఆశ్చర్యార్థకరం అని అంటారు. ఇంటర్జెక్షన్ ఏ వర్డ్ ఆర్ ఫ్రేజ్ దట్ ఎక్స్ప్రెస్ ఏ స్ట్రాంగ్ ఎమోషన్ ఆర్ ఎక్స్ప్రెసెస్ ఏ స్పాంటేనియస్ ఫీలింగ్ ఆఫ్ రియాక్షన్. ఏదైనా మన ఫీలింగ్స్ని లేదా ఎమోషన్స్ని ఎక్స్ప్రెస్ చేసేదాన్ని మనం ఇంటర్జెక్షన్ అని అంటాము. అది సాడ్ కావచ్చు, హ్యాపీనెస్ కావచ్చు. ఇంటర్జెక్షన్స్ ఆర్ ఫాలోడ్ బై అన్ ఎక్స్క్లమేషన్ పాయింట్. ప్రతి ఒక్క ఇంటర్జెక్షన్ సెంటెన్స్లో కానీ అది ఒక సింగిల్ వర్డ్ అయినా కానీ ఎక్స్క్లమేషన్ పాయింట్ అనేది మనం కంపల్సరీగా యూజ్ చేయాలి. ఇక్కడ కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం మనం. ఊప్స్, యాహూ, వావ్, ఉచ్, అలాస్, హరే, హో. ఇప్పుడు దీనికి సెంటెన్సెస్ యాడ్ చేసి చూద్దాం. హరే, వి వన్ ద గేమ్. మేము గేమ్ గెలిచాము. హురే ఒక హ్యాపీనెస్తో చెప్తున్నారు. సో ఇక్కడ హురే అనేది ఏంటి? ఇంటర్జెక్షన్. హో, ఐ ఫర్గాట్ టు బ్రింగ్ మై పర్స్. నా పర్స్ తీసుకోవడం మర్చిపోయాను. ఇక్కడ హో అనేది ఇంటర్జెక్షన్ ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ ఫీలింగ్తో తను ఎక్స్ప్రెస్ చేస్తుంది. యాహూ, ఐ గాట్ ఏ జాబ్. నాకు ఉద్యోగం వచ్చింది. యాహూ హ్యాపీనెస్తో తను చెప్తున్నాడు. సో ఇక్కడ యాహూ అనేది ఏంటి? ఇంటర్జెక్షన్. వావ్, వాట్ ఏ బ్యూటిఫుల్ డ్రెస్. ఎంత అందమైన డ్రెస్. ఇక్కడ వావ్ అనేది ఏంటి? ఆశ్చర్యార్థకరంగా చెప్తుంది. సో వావ్ అనేది ఇంటర్జెక్షన్. మరొకసారి ఇంటర్జెక్షన్ అంటే ఏంటో చూద్దాం. ఏ వర్డ్ ఆర్ ఫ్రేజ్ దట్ ఎక్స్ప్రెస్ ఎ స్ట్రాంగ్ ఎమోషన్ ఆర్ ఎక్స్ప్రెసెస్ ఎ స్పాంటేనియస్ ఫీలింగ్ ఆర్ రియాక్షన్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ కామెంట్. మరిన్ని వీడియోస్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.